సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈరోజు మన శ్రీకాకుళంలో ఉన్న హాయ్ బేకరీ చెఫ్ కేఫ్ దగ్గరికి వచ్చేసాను. బట్ ఇక్కడైతే ఎంట్రన్స్లో నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ ఏంటి అంటే నాకు లుకింగ్ వైజ్ యాంబియన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ షేక్స్ కానీ, మాక్టైల్స్ కానీ, కేక్స్ కానీ, చాక్లెట్స్ కానీ అండ్ డోనట్స్ కానీ, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే మాక్టైల్లో చాలా నచ్చింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మన బర్త్డే కానీ, మన ఇంట్లో ఎలాంటి ఈవెంట్ అయినా, కార్పొరేట్ ఈవెంట్ అయినా, లేదు ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా, అకేషన్స్ అయినా, ఏదైనా సరే ఇప్పుడంతా కూడా థీమ్ బేస్లో కేక్స్ మేకింగ్ అనేది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది కదా. సో వీళ్ళైతే మాత్రం ఇక్కడ మామూలుగా చేయట్లేదు. థీమ్ రిలేటెడ్ కేక్స్ని అయితే ఎక్సలెంట్గా చేస్తున్నారు. ఇక్కడ నా దగ్గర ఉన్నది అయితే బర్త్డే కేక్ అనమాట. బట్ బేబీస్కి బేబీ డాల్ కానీ, లేదు కార్స్ కానీ, శ్రీమంతం కాన్సెప్ట్స్ కానీ, అండ్ జ్యువెలరీ కాన్సెప్ట్ కానీ, ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో నా లాంటి బ్యూటిఫుల్ గర్ల్స్ లాంటి బార్బీ డాల్ లాంటి పేస్ట్రీస్ కూడా వీళ్ళు ఎంత బ్యూటిఫుల్గా రెడీ చేస్తున్నారు. మా కెమెరామ్యాన్కి ఒక్కసారిగా నాలాంటి బ్యూటిఫుల్ అనగానే వాడు హార్ట్ కిందకి జారిపోయింది. సో జోక్స్ ఎపార్ట్, చూడండి అసలు బార్బీ డాల్ ఎంత క్యూట్గా ఉంది కదా. సేమ్ చూడండి నాలానే ఎంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇలాంటి కేక్స్, ఇలాంటి పేస్ట్రీస్ అన్నీ కూడా వీళ్ళు థీమ్డ్ బేస్లో చాలా బ్యూటిఫుల్గా మేకింగ్ చేస్తున్నారు. వీళ్ళ ఫినిషింగ్ అయితే మామూలుగా లేదు. అండ్ టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. బేసిక్గా శ్రీకాకుళం అనగానే అరే శ్రీకాకుళం కూడా ఒక మినీ టౌన్ కదా. ఇంత ఫినిషింగ్ కానీ, ఇంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్తో, ఇంత లుకింగ్ వైజ్ ఇంత బాగుండేటువంటి పేస్ట్రీస్ ఎలా తయారు చేస్తారు అసలు ఉంటాయని అనుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ మేము ఆల్రెడీ డిస్ప్లేలో చూపిస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఇంత బ్యూటిఫుల్గా వాళ్ళే రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే చూడండి, చిన్న పిల్లల కోసం మిషనరీ పెట్టేసి కేక్స్ రెడీ చేయడం ఎంత ఈజీ. బట్ ఇది కంప్లీట్గా హ్యాండ్ మేక్తో తయారు చేసిన డాల్స్ అనమాట. కుక్క పిల్లలు చూడండి, ఇలాంటివన్నీ కూడా చిన్నపిల్లలకి ఎంత బ్యూటిఫుల్గా నచ్చుతుంది. ఇవి నిజంగా చూడగానే అబ్బా తినేద్దాం అని అంత ఫీలింగ్ వస్తుంది. కానీ పాపం మంది కాదు కదా, వేరే వాళ్ళది. కానీ ముద్దు పెట్టి వదిలేద్దాం. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి పప్పీస్ అయితే. బట్ వీళ్ళ దగ్గర ఏంటి అంటే ఇలాంటి స్పెషాలిటీ అంటే థీమ్ రిలేటెడ్ పేస్ట్రీస్ కానీ, కేక్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా రెడీ చేస్తున్నారు. సో ఇక్కడైతే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేస్ట్రీస్, బర్త్డే పేస్ట్రీస్ అండ్ డిసర్ట్స్, కేక్స్ చాలా ఉన్నాయి. డోనట్స్లో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో మరి చెఫ్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నాకు చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. అండ్ చాక్లెట్ స్మెల్ కానీ, పేస్ట్రీ స్మెల్ కానీ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇవన్నీ తినేయాలని ఉంది కానీ పొట్ట పట్టాలి కదా. సో మరి స్మెల్కి సగం పొట్ట నిండిపోతుంది సార్, సీరియస్లీ. అండ్ ఇదైతే నా ముందు ఇలా పెడితే ఒక చాక్ ఇస్తే నేను ఇక్కడే నా హ్యాపీ బర్త్డే చేసేసుకునేదాన్ని. బట్ వేరే వాళ్ళ ఆర్డర్స్ కాబట్టి సో అలానే ఉంచేద్దాం. సార్ నాకు ఇప్పటికీ ఫస్ట్ డౌట్ ఏంటంటే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ముందు నేను అవి టకటకమని మిమ్మల్ని అడిగేస్తాను, ఓకేనా? ఇక్కడ వచ్చేసి హాయ్ బేకరీ చెఫ్ కేఫ్ అని ఉంది.
దాని మీద మీ ఫోటో ఇంత స్టైల్గా పెట్టారు అంటే ఏంటి, ఒక లోగోని బ్రాండ్గా చేసుకున్నారా మీ పిక్తో? అంతే అండి. అంటే ఆ లోగోకి కూడా చిన్నది ఇది ఉంది. ఏంటంటే శ్రీకాకుళంలో 10 years బ్యాక్ స్టార్ట్ చేసాం మేము. 10 years? అవునండి, 10 years బ్యాక్ స్టార్ట్ చేసాము. మేముండే ఏరియాలో ఇక్కడ ఒక బేకరీ ఉంటుందని కానీ, ఇక్కడ పెడితే సక్సెస్ అవుతారని కానీ, నేను బేకరీ పెట్టేటప్పుడు ఒక్కలు కూడా నువ్వు సక్సెస్ అవుతావని వాళ్ళు లేరండి ఈ స్పాట్లో. స్టార్టింగ్ పెట్టేటప్పుడు అక్కడ ఎదురు ఉన్న హోటల్ కూడా ఓపెన్ అవ్వలేదు, ఏం లేదనమాట. ఈ వేలో అసలు రోడ్డుకి కూడా చాలా దారుణంగా ఉండేది. ఆ టైంలో మనం సిటీలో పెట్టలేము ఇంత భారీగా అని చెప్పి నేను చివరికి వచ్చి పెట్టాను అనమాట, సిటీ లాస్ట్కి. ఇది సిటీ లాస్ట్ అండి, ఇక్కడ లాస్ట్ అండి. అయితే పెట్టాక దీన్ని మనం బ్రాండింగ్ చేయాలంటే ముందు ఎక్కువ కష్టపడాలి కదా. అందుకు స్టార్టింగ్ నుంచి చివరుంటే మనం ఏమిస్తాం ఏమో లేదు తెలీదు కస్టమర్కి. చాలామంది ఎవరైతే ఉంటారో నైట్ 12 గంటలకి ఇలా కట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా కుర్రాళ్ళు, వాళ్ళని ఎక్కువ అటెండ్ చేశాను అనమాట. వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తూ నైటు 12-11:30 వరకు షాప్లోనే ఉంటూ వాళ్ళు వచ్చేటప్పుడు నాకు ఇలా కావాలని చెప్తే అలా మోటిఫికేషన్ చేస్తుంటే నేను చేసేవడం మూలంగా వాళ్ళకి నేను నా ఫేస్ నేను చాలా ఐడెంటిఫికేషన్ అయిపోయాను. షాప్లోకి వస్తే అన్నయ్య ఉన్నాడా కేక్ ఇస్తాము, లేదంటే వెళ్ళిపోతాం, అలా అయిపోయింది అనమాట. నేనుంటే కేక్ ఇచ్చేవారు, లేదంటే వెళ్ళిపోయేవారు అనమాట. అందుకు నేను ఏదైనా దీనికి ఆలోచన చేయాలని చెప్పేసి ఆ బోర్డు మీద నా ఫోటో ఉంటే కంపల్సరీ ఇది రామ్ అనేది ఆయన ఫీల్ అవుతారని చెప్పి ఒక 5 years తర్వాత నేను ఫోటో అనేది యాడ్ చేశాను. సూపర్ రాము గారు, నిజంగా అంటే ఒక బ్రాండ్, ఒక పర్సన్ బ్రాండ్ అయిపోయారు. అండ్ ఇప్పటికీ కూడా నేను విన్నది ఏంటి అంటే ప్రతి ఒక్క పేస్ట్రీ కేక్ మేకింగ్ అంతా కూడా మీ ఓన్ గా హ్యాండ్ తోనే తయారు చేస్తారని. అవునండి అవునండి. ఇప్పుడు ఈ పైన నువ్వు కూడాను మన కింద రెగ్యులర్ బేకరీ అండి, అంటే కొంచెం రీజనబుల్లో ఉంటాయి, కాస్ట్ అవన్నీ బాగుంటాయి, తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఉంటుంది. ఈ పైకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది చాలా మందికి తెలియదండి, ఎందుకంటే మనకి బయట అబ్రోడ్ అటు సైడ్ ఉంటాయి అన్నమాట ఐటమ్. ఇది ఇవన్నీ కూడాను ఫ్రెంచ్ ప్యాటిసరీ కేక్స్ అంటారనమాట. ఇది ఫ్లోర్లెస్ అండ్ ఫ్లాట్లెస్ అండి. ఫ్లోర్లెస్ ఫ్లాట్లెస్. అవునండి సార్, మరి ఇది ఫ్లోర్లెస్ ఫ్లాట్లెస్ అంటే ఫ్లోర్ అంటే ఇలా హైటా? ఫ్లోర్ అండి, అంటే మైదా వాడకుండా. ఇందులో వచ్చి ఫ్లాట్ అనేది కూడా ఉండదు, ఫ్లాట్ కంటెంట్ అనేది ఉండదండి. చాలా అంటే సీజ్ కేక్స్ అయ్యి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ అన్నమాట. ఇవన్నీ కూడా ఆ టైప్ ఆఫ్. ఫ్లోర్లెస్ అండ్ ఫ్లాట్లెస్, కంప్లీట్ గా ఫ్యాట్ అనేది కానీ మైదా అనేది కానీ లేకుండా తయారు చేసినటువంటి కేక్స్, పేస్ట్రీస్ అన్నమాట. అవునండి, దాన్ని ఫ్రెంచ్ ప్యాటిసరీ అంటారు. ఓకే, చాలా మందికి తెలియదు అన్నమాట దీని గురించి. సో కలర్స్ ఏమైనా యూజ్ చేస్తారా? కలర్స్ ఉండదండి, నేచురల్ గా వచ్చింది. ఏది కూడా కలర్ అనేది యూజ్ చేయము. ఓకే, ఇప్పుడు ఒక మన బ్లాక్ బెర్రీ ఉందనుకోండి, బ్లూబెర్రీ ఉంది కదా, ఆ బ్లూబెర్రీని పేస్ట్ చేసి దాన్ని స్పాంజ్ చేసి యూజ్ చేస్తాం అనమాట. ఒక దానికి నాకు తెలుసు 1 kg బ్లూబెర్రీ తీసుకున్నాం అనుకోండి, వచ్చేసేటప్పటికి ఒక 20 pieces ఎన్న రెడీ అవుతాయి అంతే. 1 kg బ్లూబెర్రీ, దాని కాస్టింగ్ చాలా ఎక్కువ. బ్లూబెర్రీ అంటేనే టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ బేసిక్ గా. ఓకే, సో ఈ డోనట్స్ అన్ని కూడా నేను బేసిక్ గా డోనట్స్ చూసాను కానీ ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ గా ఉన్న కలర్ డోనట్స్ చూడలేదండి. అవునండి, ఇది కూడా ఫ్లేవర్ చాక్లెట్ వస్తుందండి పైన. మనకి ఏ కలర్ కావాలో ఏ ఫ్లేవర్ ఉందో అది కలర్ యూజ్ చేస్తారు కదా, మన కలర్ కాకుండా డైరెక్ట్ గా చాక్లెట్ లోనే ఆ కలర్ వస్తుందండి. ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట, అది ఆరెంజ్ ఫ్లేవర్. అలాగే స్ట్రాబెరీ అయితే స్ట్రాబెరీ వస్తుంది, అలా అనమాట. ఏదైతే ఉంటుందో డైరెక్ట్ గానే, కానీ దాంట్లో మళ్ళీ కలర్ యాడ్ చేయడం కానీ అలా ఉండదు, అలా ఏం లేదు, ఏముండదు. సూపర్. సో ఇలాంటి డిసర్ట్స్ అన్ని కూడా మీ దగ్గర పైన ఫస్ట్ ఫ్లోర్ లో హీట్ బ్రౌనీ అండి ఇది. ఓకే, అది వచ్చేసి ట్రఫుల్ బ్రౌనీ అండి. ట్రఫుల్ బ్రౌనీ, హీట్ బ్రౌనీ, తర్వాత ఎక్లెర్స్. ఇది ఎక్లెర్స్ అండి. వావ్. ఇది వచ్చేసి చాక్లెట్ రోల్ కేక్ అండి. చాక్లెట్ రోల్, సూపర్ అండి. చాలా డిఫరెంట్ డిసర్ట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. అండ్ ఇంకా మాక్టైల్కి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు, నేను మాక్టైల్ ఆల్రెడీ నేను టేస్ట్ కూడా చేశాను. అండ్ అఫ్ కోర్స్ నేను తాగింది కూడా మీరు చూసారు కాబట్టి మాక్టైల్స్ కూడా చాలా వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ అసలు మీ గురించి మాట్లాడుకుందాం సార్. ఇలా వచ్చేయండి నా పక్కకి. అండ్ చెప్పండి, అంటే లైక్ మీరేం చదువుకున్నారు? నేనైతే పెద్దగా ఏం చదువుకోలేదండి. ఓకే, 10th క్లాస్ వరకు చదువుకున్నారు. అవునండి. సో మీరు పుట్టి పెరిగిందంతా ఇక్కడేనండి, శ్రీకాకుళమే. సో బిఫోర్ మీరు హాయ్ బేకరీ చెఫ్ కేఫ్ స్టార్టింగ్కి ముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఇంతకుముందు నేను బేకరీలో వర్క్ చేశారు. అంటే ఎంతో మంది అసిస్టెంట్స్గా మీ దగ్గర వర్క్ చేశారని కూడా వినడం జరిగింది. అవునండి, చాలా మంది వర్క్ చేశారు.
అయితే ఏంటంటే దీనికి ఫ్యాషన్ అండి నాకు చాలా ఇష్టం. ఇంకా 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 బాగా చేయాలి, కొత్తగా ఏం కావాలంటే ఎక్కువ ట్రై చేసేవాడిని అనమాట. అలా దీనికోసం చాలా దూరం వెళ్ళాను. ఇక్కడనే కాదు, బయట ఇండోనేషియా ఎలా కూడా వెళ్ళానండి నేను. అక్కడ కూడా కొన్ని అంటే డిఫరెంట్ స్టైల్స్ కానీ, లేకపోతే కేక్స్లో ఈ మెథడ్స్ ఏముంటాయి అవి, మోల్డింగ్ కేక్స్, తర్వాత కస్టమైజ్డ్ కేక్స్, ఇవన్నీ కూడా రావాలంటే మనం ముందు నేర్చుకోవాలి కదా అని చెప్పి ఇవన్నీ నేర్చుకుంటే బాగుంటుందని వెళ్ళి నేర్చుకున్నాను. అవునండి. ఓకే, సో దీని వెనకాలంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీరు ఫినాన్షియల్గా అంత స్ట్రాంగ్ పర్సన్స్ కాదు అని వినడం జరిగింది. అవునండి. నాన్నగారు కూడా చెఫ్గా వెళ్ళారని చెప్పి తెలిసింది. నాన్నగారు అంటే పెళ్లి వంటలకి వెళ్ళేవారండి. స్టార్టింగ్ పెళ్లి వంటలకు వెళ్ళేవారు, పెళ్లి వంటలు చేసేవారు. అలాగే మాకు ఇది అలవాటు అయిందనమాట. ఆయనతో వెళ్ళడము, పెళ్లి వంటలకి వెళ్ళేటప్పుడు అతనితో ఉండి తిరుగుతూ చూడడము, అలా మనకి అది ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ఇంకా ఏం చేస్తే బాగుంటుందని చేస్తుంటే మా బావగారు స్వీట్ మాస్టర్, ఆయన ఏం చేశారంటే నాకు ఒక బేకరీలో జాయిన్ చేశారు. ఆ బేకరీలో జాయిన్ చేసేటప్పుడు మనం ఇంకా దాంట్లో మనం ఎలాగా వచ్చాం కదా, చదువు లేదు, కనీసం దీంట్లోనైనా మనం ఏదో ఒకటి దాన్ని ఫైనల్ లాస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్తో ఇవన్నీ కూడా బేకరీలో, అంటే నేను డ్రాయింగ్ అది వేస్తాను, అలాగా ఈ కేక్స్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర నిల్చొని చూడడము. మా గురుగారు వచ్చి సీను మాస్టర్ గారు అప్పారావు గారు అని ఫస్ట్ స్టార్టింగ్. అయితే వాళ్ళు చేస్తుంటే నిల్చొని చూసేవాడిని. చూస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ కలిగేది అనమాట చేయాలని. అలా నేను చిన్న ఐటమ్ మోసుకుని వెళ్ళడం చేసేవాడిని. అక్కడికి చూస్తూ ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ మీద ఈ బేకరీలోకి నేను జంప్ అయ్యాను అనమాట. సూపర్. నాకు ఒక డౌట్ ఏంటంటే అండి, అంటే లైక్ ఆ టైంలో పెళ్ళిళ్ళకి వెళ్ళే మాస్టర్స్ కానివ్వచ్చు, ఇలా స్వీట్ షాప్లో చేసే వాళ్ళకి, అంటే ఇప్పుడంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి హోటల్ మేనేజ్మెంట్ అఫీషియల్గా చేసి వచ్చే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? అంటే ఒక అసిస్టెంట్గా చేసేటప్పుడు, ఒక బాయ్గా వర్క్ చేసేటప్పుడు, అప్పుడే నేర్చుకునే టైంలో మీరు ఎలాంటి ఫేస్ చేసి ఈ పొజిషన్కి వచ్చారు? హోటల్ మేనేజ్మెంట్ చేసేటోళ్ళకి డబ్బులు కట్టి వెళ్తారు కనుక వాళ్ళకి ఒక ఇది ఉంటుందండి, ఒక రెస్పెక్ట్ ఇస్తారు. మనం ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఒక అసిస్టెంట్ కింద జాయిన్ అయ్యేటప్పుడు ఏముంటుందంటే గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుందండి. అంటే కొడతారు, తిడతారు, అవన్నీ పడాలి. అవన్నీ పడాక ఇవి వర్క్ నేర్చుకోవడానికి చాలా, అంటే మనకి లోపల కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇది నేను చెయ్యాలి ఎలాగైనా. మరి దీని తర్వాత మనకి ఇంకోటి ఏం తెలియదు. పొలం పనికి వెళ్ళి పొలం పని చేయలేము, ఇంకోటి చేయలేము. ఇందులోనే దీన్ని ఏంటని తెలుసుకోవాలనే ఆలోచనతో ఫస్ట్ బేకరీ నుంచి బేకరీలో కేక్స్ డిజైన్ చేయడం అనేది స్టార్టింగ్ నేను ఇంట్రెస్ట్ పెట్టాను. దాని తర్వాత ఇంకా కేక్స్ కన్నా, అంటే బేకరీ కన్నా ఇంకా ఉంది నెక్స్ట్ లెవెల్. అంటే బాడీకి ఇంత కొలెస్ట్రాల్కి సంబంధించిన ఇంత ఫ్యాట్ కంటెంట్ ఉండాలి, అవన్నీ కూడా తెలుసుకోవడం మొదలుపెట్టానండి. బేకరీ స్టెప్ తీసుకున్నాను. దాని తర్వాత 10 years అయిపోతుంది కదా, ఇంకా ఆ మధ్యలోనే నేను వర్క్ చేస్తూ, ఇప్పటికి కూడా నేను వర్క్లోనే ఉంటానండి. ఆల్రెడీ ఇప్పుడు నేను షెఫ్ కొడుతూనే ఉన్నాను, ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాను. అంటే ఇంకేమన్నా దాంట్లో కొత్తగా ఉన్నాయంటే కంపల్సరీ వెళ్ళి నేర్చుకోవడం, మళ్ళీ దాన్ని ఇక్కడ చేయడం, లేదంటే ఆ లోపల నేనే ట్రైల్ వేయడం, కొత్త ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఓకే, సో అంటే మీరున్న స్టార్టింగ్ పొజిషన్ ఏంటి, అండ్ ఇప్పుడు మీరు ఓన్గా ఇలా స్టార్ట్ చేసి మీరే అంటే ఇంత క్రియేటివిటీ పేస్ట్రీస్ తయారు చేయడం కానీ, ఇంత క్రియేటివ్గా కేక్స్ రెడీ చేయడం, థీమ్ బేస్డ్లో కేక్స్ రెడీ చేయడం అనేది అంత ఈజీ కాదు, చాలా పెద్ద టాస్కే. ఎంత హార్డ్ వర్క్ చేయాలి, డ్రాయింగ్ వేయాలి, దానికి ప్రాపర్ ఫినిషింగ్ ఇవ్వాలి, వాటికి కలర్ కాంబినేషన్స్ చెక్ చేయాలి, డ్రాపింగ్స్ ప్రాపర్గా పెట్టగలగాలి, ఆ టేస్ట్ని ఇవ్వాలి, ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అంటే ఒక పెద్ద ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చేంత టాస్క్. సో దీన్ని అంతటిని ఎలా చేశారు? దీన్ని అంతటినీ చేయడానికంటే ఇప్పుడు ఒక ఫ్లేవర్ ఉందనుకోండి, ఆ ఫ్లేవర్ నుంచి మొత్తం మనము తీసుకురావాలంటే ఫస్ట్ దానికి స్పాంజ్ అనేది రెడీ చేయాలి. ఆ స్పాంజ్ నుంచి ఆ కేక్ టేస్ట్ రావాలంటే మళ్ళీ ఏం చేస్తే వస్తుంది, అదేండి ఒకేసారి చేస్తే రాదు. 2 times 3 times 4 times ఒక 100 times రిపీటెడ్గా చేస్తుంటే కంపల్సరీ వస్తుంది. సో అలాగా మీరు చేసే thousands hundreds కేక్స్ లోనే ఆ ప్రాక్టీస్ అంతా అయిపోతుంటది. ఈ లోపల నా దగ్గర అసిస్టెంట్స్ చాలా మంది అండి, అంటే లెక్క చెప్పలేను, ఎంతమంది అని చెప్పలేను. ఆల్ ఓవర్ ఇండియాలో చాలా మంది ఉన్నారండి నా దగ్గర నేర్చుకుని వెళ్ళి బయట కంట్రీలో యుఎస్లోనే అలాగే చేసి సరిపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే మన దగ్గరికి అసిస్టెంట్ కింద వచ్చాడంటే బయటికి వెళ్ళి చెప్పుకోవాలి, రామ్ అనే దగ్గర నేర్చుకున్నాను అని, అంతేగాని ఒక బ్రాండ్ పెట్టేశారు, బ్రాండ్ సృష్టించారు ఈ కేక్స్ రెడీస్ లో. అంతే. ఎక్సలెంట్ అండి. సో బయట చూస్తే నాన్నగారిది స్టాచ్యూ ఉంది,
అది ఏంటి అంటే బేసిక్గా మనం రాగానే లుక్ చూడగానే ఒక బొమ్మను పెట్టారని అనుకుంటాం, కానీ ఆ బొమ్మ మీ నాన్నగారు అనే విషయం నాకు అర్థం కాలేదు. అదే అండి, దానికి కూడా చిన్నది ఉందండి. ఇప్పుడు ఎవరైనా ఫాదర్ ఉండేటప్పుడు ప్రేమ చూపించరు, చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టేసి ఇలాంటి అడవిడ అంతా చేస్తుంటారు కదా. మీ నాన్నగారు లైవ్ లో ఉన్నారు, ఉండి కూడా ఉండేటప్పుడే ఆయనకి ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలనిపించింది. అంతకన్నా పెద్ద గిఫ్ట్ నేనేమి ఇవ్వలేను. అందుకని తన స్టాచ్యూని చేసి ఓపెనింగ్ అంటే కేఫ్ ఓపెనింగ్ అయ్యేటప్పుడు తన చేతుల మీద ఓపెన్ చేయించాను. ఆ ఫోటో చూడగానే ఆయన ఏడ్ చేసుకున్నారనమాట. అంటే ఆ ఫీల్ తను ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత మనం చేసామనుకోండి, ఆ ఫీల్ మనం చూడలేము, తను కూడా ఆ హ్యాపీనెస్ పొందలేడు. అందుకు నేను ఏదైనా ఫ్యాషన్ చేసేటప్పుడు తను ఊహించుకొని ఆ స్టాచ్యూ అనేది రెడీ చేయించాను. మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా ఆయన పంచును అవి కట్టుకుని చూసారు కదా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, అయితే అలా ఉంటారు. తనకి ప్యాంట్ వేసి అటు షెఫ్ కోట్ వేసి క్యాప్ పెట్టి అలా డిజైన్ చేసి ఫోటో తీయించి మరీ రెడీ చేయించానండి. ఆ ఫోటో నిజంగా అసలు చాలా చాలా బాగుంది. నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, ఓ నాన్నగారిది స్టాచ్యూ ఇంత బ్యూటిఫుల్ గా రెడీ చేయించుకున్నారు. చాలా మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో మెక్డానల్డ్స్ లో అయితే అలా పెడుతుంటారు కదా, అలా అనుకున్నారండి. చాలా మంది అలా అనుకుంటున్నారు. కింద మా నాన్నగారు కౌంటర్లో చూసి ఇక్కడ స్టాచ్యూ చూసిన తర్వాత మీ నాన్నగారిదా అని అడుగుతున్నారు. అలా దాన్ని మనం కావాలని అలా డిజైన్ చేయించామని. నిజంగా అండి చాలా చాలా బాగుంది. బేసిక్ గా ఏంటంటే మెక్డొనాల్డ్స్ లో ఉన్న స్టాచ్యూ అనుకోవచ్చు, అండ్ అలానే KFC తాతగారు అనుకోవచ్చు. ఇలా ఒక బ్రాండ్ సృష్టించేశారు. నాకు తెలిసి ఫ్యూచర్ లో మీది కూడా నిజంగానే హాయ్ బేకరీ చెఫ్ అనేది ఒక బ్రాండ్ గా తీసుకెళ్తారేమో. అవ్వాలండి. నేను ఒకరిద్దరితో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నా దగ్గర 37 మెంబర్స్ ఉన్నారండి. ఎక్సలెంట్. అది కూడా శ్రీకాకుళంలో. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ 10 years నుంచి ఉన్న వాళ్ళే, ఎవరు మానేసి జాయిన్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నారో వాళ్ళే ఉన్నారండి. కుర్రాళ్ళందరూ నా తమ్ముళ్ళలాగే అందరూ నాతో ఉంటారు. నేను కూడా వాళ్ళని అలాగే, ఎందుకంటే నేను వర్క్ నుంచి వచ్చాను కనుక అలానే వాళ్ళని ట్రీట్ చేస్తాను. ఒక ఓనర్లకు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోబాబ్ చేయడం కానీ ఏముండదు. నాతో పాటు పని చేస్తుంటారు కలిసి. వాళ్ళకి ఏమైనా కొత్తగా కావాలంటే అడిగి తెలుసుకొని నేర్చుకుంటారు. చాలామంది కూడా బయట నుంచి బేకరీ వర్కర్స్ కూడా వస్తుంటారండి. నేనంటే ఒక చిన్న గ్రూప్ కూడా స్టార్ట్ చేశాను. వాళ్ళు దాంట్లో కూడా అవి కొన్ని పెడుతూ ఉంటాను అనమాట. ఇలా నేర్చుకోవాలంటే ఇలా చేయండి అని చెప్పేసి. ఎందుకంటే అందరికీ తెలియదండి ఇప్పుడు యూట్యూబ్ అన్నీ వచ్చేసి అందరికీ అంటే కొన్ని మెయిన్ చెప్పరండి. యూట్యూబ్లో కూడా ఏంటంటే ఇదైపోతుంది కానీ లాస్ట్లో ఎలా అయితే చేస్తూ వస్తుంది అనేది ఎవరు చెప్పరండి, ఇది సీక్రెట్. కాకపోతే ఏంటంటే మన దగ్గరికి వచ్చిన కుర్రలు ఎవరైనా నేను నేర్చుకోవాలన్నా, నేను బయటకు వెళ్ళాలి, నాకు ఇంకా అంటే నేను చదువుకొని ఇలాగే ఉండిపోయాను, నాకు ఇది ఇంట్రెస్ట్ అని అనేటోళ్ళు కంపల్సరీ నేను నేర్పించి పంపిస్తున్నానండి. నా చేతుల మీద చాలామంది షిప్పుల కాటికి వెళ్తారు కదండి, సీమెన్స్ అని ఇలా వెళ్తుంటారు కదా, వాళ్ళకి కానీ లేకపోతే వేరే కంట్రీలో ఉన్న లేడీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా చాలా మంది మనతో ట్రైనింగ్ అవుతారండి. చాలా మంది వస్తుంటారు. సూపర్. అంతా కూడా ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి? అందరూ ఫ్యామిలీనండి, అందరూ ఫ్యామిలీ. నాకు 2 అన్నయ్యలు, ఒక బావ కూడా స్వీట్ మాస్టర్ చెప్పాను కదండి ఫస్ట్ టైం. అలాగే అందరూ మొత్తం అంతా మా వాళ్ళేనండి, బయట వాళ్ళు ఎవరు లేరు, అంతా మా ఫ్యామిలీనే. ఓన్లీ మీకు సపోర్ట్ అంతా మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ. మీ వైఫ్? నా వైఫ్ ఫస్ట్ నాకు బాగా సపోర్ట్. ఎందుకంటే ఆ టైంలో తను నాకు హెల్ప్ చేయకపోతే నేనేం పరిగెట్టలేకపోయేవాడిని. తను చెప్తున్నారా? అది కూడా లేదండి, రెగ్యులర్ నేను ఎలాగే చెప్తానండి. ఎందుకంటే కింద ఉండేటప్పుడు గ్రౌండ్ వర్క్ అలా చేసాం. తను కౌంటర్లో ఉండడం, నేను కిచెన్లో ఉండడం, అలా. అప్పుడు ఆ టైంలో నాకు మా బామ్మర్ది కూడా, వాళ్ళ అన్నయ్య మా బామ్మర్ది కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు. అలా కొంచెం బయటకు వచ్చామన్నమాట. అంటే నా అన్నయ్యలు నాకు ఎప్పుడు సపోర్ట్ అయినండి. అలా మా ఫ్యామిలీ మొత్తం అందరూనండి, ఒకటేనే కాదు, మా ఫ్యామిలీ మొత్తం అందరూ అమ్మాయిలే, ఒకటే అబ్బాయి తనేనే. తను కూడా ఈ వర్క్లోనే దించాను. తను డిగ్రీ అయిపోయింది. అయితే నా తర్వాత ఇంకెవరైనా చూడాలి కదా, నేను ఇంకో బ్రాంచ్ పెట్టాలి, ఇంకో 10 మందికి జాబులు ఇవ్వాలి అనుకుంటే నెక్స్ట్ లెవెల్ నేను వెళ్ళాలి అంటే ఇంకొక నా వెనకాల ఇంకెవరైనా కావాలని చెప్పి తన్ని ఇలా డిజైన్ చేస్తున్నాను అనమాట. ఇలా ఇలా చేయని ప్రతి దగ్గరికి వెళ్ళిన దగ్గర తీసుకెళ్ళి ఇలా ఉండాలని చెప్తుంటానండి. తను కూడా ట్రైనింగ్ ఇప్పించాను. నేనే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ నేర్పిస్తూ ఉంటాను అనమాట, ఇలా ఇలా ఉండాలి. నేను కూడా ఒకటి తెలుసుకున్నది ఏంటంటే, ఒక గ్రూప్ ఫామ్ చేశారు బేకరీ అంతా కూడా. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫినాన్షియల్ గా సపోర్ట్ చేస్తారని, సోషల్ యాక్టివిటీస్ లో ఉంటారు. కానీ మీరు చేసే హెల్ప్ ఎవరికి కూడా కనబడకుండా చేస్తారని వినడం జరిగింది. అదండి, అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోతుంటారు. అది నాకు అలా మర్చిపోవడం నాకు ఇష్టం లేదనమాట. అందుకు నేను ఈ స్థాయికి వచ్చేసాను కనుక ఏం చేస్తే బాగుంటుంది. ఒక తమ్ముడు నాకు మ్యారేజ్ అంటే వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ సెట్ అయింది.
తను హైదరాబాద్ నుంచి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. చనిపోతే అప్పుడు ఒక ఫ్రెండ్ అంటే తమ్ముడు అవుతాడు నా దగ్గర వర్క్ కూడా ఇదయ్యాడు, తను బ్యాకరీ పెట్టుకున్నాడు తరుణ్ అని. తాను ఏం చేశాడంటే ఫోన్ చేసి అన్నయ్య నాకు ఒక ఇది ఉంది, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని అడిగాడు. అరే ఏం హెల్ప్ చేయాలంటే డబ్బులు అంటే 3,000 4,000 పంపించిస్తే అయిపోయిందండి అక్కడికి ఓ 10,000. అయితే ఏమైందంటే అరే నేను ఒక్కడనే చేస్తే నీకు 10,000 చేస్తాను, కానీ మనము ఇలాగ ఇవాళ తను చనిపోయాడు, రేపొద్దున ఇంకొకరు ఎలాగైనా ఏదో ఒక విధంగా చనిపోతాం కదా, ఉండిపోం కదా. అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి నేను ఒక గ్రూప్ని 30 మందితో స్టార్ట్ చేశానండి. 30 మందితో స్టార్ట్ చేశాను. ఈవేళ 700 మంది అయ్యారండి. 700 మంది 2 గ్రూప్స్ అనమాట. బేకరీ కింగ్స్ అని ఉంటుంది, ఫేస్బుక్లో కూడా బేకరీ కింగ్స్ అని ఉంటుంది. దానికి అడ్మిన్ నేను ఒక్కడనే ఉంటాను, ఎవరిని అడ్మిన్ చేయలేదు. ఎందుకంటే ఎవరెవరి నెంబర్లో యాడ్ చేస్తారు, ఓన్లీ వర్కర్స్ నెంబర్స్ మాత్రమే గ్రూప్లో ఫామ్ చేసి అదేం చేశానంటే ఫస్ట్ ఒక అబ్బాయికి ఫైనాన్షియల్గా మనం ఏం చేయాలో అనుకుని పెడితే ఆ గ్రూప్లో మనం పెట్టిన వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారండి. తినకి ఇలా అయింది, సిస్టర్ మ్యారేజ్ ఉంది, ఏమైనా చేద్దాము అని చెప్తే అందరూ కూడా నా మాటకు వాల్యూ ఇచ్చి అందరూ అమౌంట్ సెట్ చేస్తే 1,50,000 రూపాయలు చేతికి ఇచ్చామండి వాళ్ళకి మ్యారేజ్ టైంకి. అయితే ఈ 50 మందితో మనం ఎంత చేసాం కదా, ఇంకా ఎక్కువైతే ఏం చేయగలుగుతామా అని చెప్పేసి ఈ గ్రూప్లో కోరుండి జాయిన్ అవ్వడం మొదలెట్టారండి. అరే ఇలా చేస్తున్నాడు రామన్నయ్య, మనం హెల్ప్ చేద్దాం అలా అని చెప్పేసి నా దగ్గర నేర్చుకుని వెళ్ళిన కుర్రలు అందరూ కూడాను గ్రూప్లోకి రావడం మొదలుపెట్టారండి. ఆ గ్రూపు 50 మంది నుంచి కాస్త 300 మందికి చేరింది. ఇప్పుడు 2 గ్రూపులు అయ్యాయి, 700 మంది అయ్యారు. అయితే ఇప్పుడు రీసెంట్గా కూడా గ్రూప్లో నడుస్తుందండి. అంటే మన పెందుర్తిలో ఒక అతనికి షుగర్ ఇదైంది, తనకి ఆ వర్క్లో బ్లేడ్ గుచ్చుకుంటే కాల్ తీసేసే పరిస్థితి వచ్చింది. ఎవరు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు, తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఏం చేయాలంటే నాకు వేరే అతను ఫోన్ చేసి భీమవరం నుంచి పలానా దగ్గర ఇలా జరిగిందన్న, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని అడిగాడు. అరే నేను పెట్టిందే హెల్ప్ చేయడం కోసం, అంటే నాకు అమౌంట్ పరంగా వస్తుంది, బిజినెస్ అవుతుంది, కానీ నేనేదైనా చెయ్యాలి, నా సాటి వర్కర్లకు నేను ఏమైనా చేయాలన్న ఆలోచనతో ఈ గ్రూప్ని స్టార్ట్ చేశాను కదా. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే నేనే వెళ్ళాలి, ఇంకెవరికైనా చెప్తే వాళ్ళు వెళ్ళి ఏం చేయలేరు. అందుకే నేను వెళ్ళి తనతో మాట్లాడితే అన్న నాకు ఇలా అయింది, కాల్ తీసేస్తాను అంటున్నారు, నా పరిస్థితి ఏం అర్థం అవ్వట్లేదు అని చెప్తే తను అప్పుడు చెప్పేటప్పటికి మా దాంట్లో ఒక 200 మెంబర్స్ అయ్యారు. అప్పుడు తనకి స్పాట్లో ఒక 70,000 నుంచి 80,000 వరకు సాయం చేశాము. అంటే ఇలానే ఒక్కళ్ళమే చేస్తే అది సాయం కాదు, అందరితో చేయిస్తే పెద్ద సాయం అవుతుందన్న ఆలోచనతోనే ఈ గ్రూప్ స్టార్ట్ చేశానండి. సూపర్. ఇంకా ఈ గ్రూప్ని చాలా బాగా తీసుకెళ్ళాలండి. అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళని బేకరీలో జాయిన్ చేసుకోరండి. ముసలి వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళని పక్కన పెట్టేస్తుంటారు, వీళ్ళు చేయలేరు అని. మరి ఆ తర్వాత వాళ్ళకి కొడుకులు ఉంటే చేస్తారు, లేకపోతే మరి ఎవరు ఇవ్వాలండి వాళ్ళకి ఏముండదు కదా. అలా రేపు అనే రోజున ఏమైనా చేద్దామని ఆలోచనతో గ్రూప్ పెట్టాను. కంపల్సరీ చేస్తానండి, అందరూ నా అలాగే చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ మీరు బల్క్ ఆర్డర్స్ ఇస్తుంటామండి. ఏ ఫంక్షన్స్ కైనా ఎలాంటి అకేషన్ లైవ్ కూడా చేస్తామండి. అంటే అక్కడే కేక్స్ రెడీ చేసి ఇస్తుంటాం. ఐటమ్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అని ఆయిల్లో ఫ్రై చేసి ఐస్ క్రీమ్ ఇస్తామండి. ఆయిల్లో ఫ్రై చేసి పైన క్యారమెల్ అది వేసి డిఫరెంట్ ఉంటుంది. మన దగ్గర స్పెషల్ అండి అది. ఆయిల్లో ఫ్రై చేస్తే ఐస్ క్రీమ్ ఉండదు కదా, కానీ మన దగ్గర ఐస్ క్రీమ్ లోపల ఐస్ క్రీమ్ ఉంటుంది, బయట పైన ఫ్రై అయిపోయి ఉంటుంది. చాలా బాగా వెళ్తుంది అండి. మా దగ్గర లైవ్ చాలా ఎక్కువ ఇస్తాం అది. సో అన్ని డిఫరెంట్ యూనిక్ ఐటమ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. అంటే అందరి దగ్గర ఉండదుంటే మన దగ్గర స్పెషల్ ఏముంటుందండి. అందుకే రాము అయ్యారు బ్రాండ్ క్రియేట్ చేశారు. అంతేండి. సూపర్ రాము గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఇలాంటివి చాలా చేయాలి, ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ ఇంకా ఎంతో మంది గ్రూప్ లో యాడ్ అవ్వాలి, ఎంతో మందికి సపోర్ట్ జరగాలి. నేను కూడా అదే కోరుకుంటున్నానండి. కాకపోతే గ్రూప్ లో ఉన్న కొంతమంది ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి ఉన్నారండి, వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు ఉన్నారు గ్రూప్లో. అయితే ఒకళ్ళిద్దరు హెల్ప్ చేస్తారు, వాళ్ళు వేసారు కదా నాకెందుకు లేని ఊరుకుంటారు చాలామంది. అలా కాకుండా కనీసం వాళ్ళు ఒక రోజు ఖర్చు అయ్యింది అనుకుని ఒక 200-300 హెల్ప్ చేసినా చాలా డబ్బులు అవుతాయి కదండి నా ఆలోచన. సో మరి ఇంకా హై బేకరీ చెఫ్ కేఫ్ అనేది ఇంకా మంచిగా బ్రాంచెస్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, నిజంగానే హై బేకరీ చెఫ్ అనేది ఎంత క్వాలిటీ, క్వాంటిటీ, టేస్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ ఎలాంటి ఫంక్షన్స్ అయినా, మ్యారేజెస్ అయినా, ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ ఈవెంట్స్ అయినా ఖచ్చితంగా మనకి శ్రీకాకుళం నియర్ బై ఎలాంటి డిస్ట్రిక్ట్స్ కానీ, ఎలాంటి జిల్లాల్లో అంటే ఏరియాల్లో కానీ, మండలాల్లో కానీ ఎక్కడ ఎలాంటి అకేషన్ అయినా కూడా మీరు హ్యాపీగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కనుక మీరు అప్రోచ్ అయితే మీ ఫంక్షన్లో, మీ అకేషన్లో, మీ సెలబ్రేషన్లో వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవుతూ మీకు లైవ్లో
డిజర్ట్స్ కానీ ఐస్ క్రీమ్స్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్స్ కానీ ఎలాంటి ఎన్నో రకాలటువంటి స్నాక్స్ ఇవన్నీ కూడా లైవ్లో చేయాల్సినవి లైవ్లో చేస్తారు, మీకు ఆర్డర్గా ఇవ్వాలన్నా కూడా ఆర్డర్గా ప్లేస్ చేస్తారు. సో బర్త్డే థీమ్స్ అయితే మాత్రం వీళ్ళు తగ్గేదేలే అంటున్నారు. అందులో మమ్మల్ని మించి సాటి లేరు అనేటువంటి యూనిక్ కాంబినేషన్స్తో ఉన్న ఎన్నో పేస్ట్రీస్ కానీ కేక్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. మాక్టైల్స్ అయితే అద్దిరిపోయినాయి. ఇక్కడైతే చూసారు కదా, అండ్ మైదా కానీ అండ్ లైట్ షుగర్స్ యాడ్స్తోని ఎలాంటి ఫ్యాట్ లేకుండా సూపర్ డిజర్ట్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కూడా మీ బర్త్డేస్కి కానీ థీమ్గా ఎలాంటి పేస్ట్రీస్ చేసుకోవాలన్నా, కేక్స్ ఆర్డర్స్ చేసుకోవాలన్నా, బల్క్గా ఇవ్వాలన్నా, అకేషన్స్కైనా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.